గాక. స్తోత్రం, హల్లెలూయా. ప్రభునామమును బట్టి రాత్రి దేవుని సన్నిధికి చేరి వచ్చిన మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి ప్రభును స్తుతిద్దామా. ప్రియులారా, దేవునికి సన్నిధిలో మనం తలంచినప్పుడు ప్రస్తుతం మనం ఉండే దినాలు క్షేమకరమైన దినాలు కాదు. ఒక పక్క జరుగుతున్న యుద్ధాలను బట్టి రేపేమి సంభవించదో, రేపు దేశం పరిస్థితి ఎంత భయంకరమైన కరువు రాబోతుందో. యుద్ధం అంటే అన్ని రకాలుగా నష్టం కలుగుతుంది. ఒక దేశమే కాదు, 2 దేశాలకి నష్టమే. ప్రజలు నష్టపోతారు, జీవనోధారం నష్టపోతారు, యవనస్తులకి భవిష్యత్తు నష్టపోతారు. ఆర్థిక లోపం, ఆహారం కరువు, నీళ్లు కరువు, విద్యుత్తు కరువు, ఇంధనం కరువు, ఇలా చెప్పుకుంటూ పోతే భయంకరమైన ద్రవ్య లోపం, తిండి లేని పరిస్థితులు ఈ యుద్ధాల వల్ల వస్తాయి. వాక్యం అందుకే చెబుతుంది, దేశంలో మనం అందరము క్షేమముగాను సౌఖ్యముగాను మనం ఉండాలంటే దైవజనుడైన పౌలు గారు హెచ్చరించిన మాట, ముఖ్యముగా మనుషులందరి కొరకును, అధికారుల కొరకును, రాజుల కొరకును మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది మన దేవుని దృష్టికి చాలా విలువైనది అంటాడు. కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే శాంతిని కలుగు చేయవాడు. ఆయన శాంతిని ఇవ్వకపోతే, ఆయన కనికరము చూపకపోతే రాను రాను పరిస్థితులు ఎలా మారుతాయో ప్రియులారా, మనకి చాలా వేదనకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. మనకేమీ అవ్వలేదు అనుకుంటే కాదు, కానీ దేవుని పిల్లలుగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన దినాలు ఆసన్నమయ్యాయి. దేశము కోసం ప్రార్థన చేసే దినాలు మరి ఎక్కువగా శాంతి కలిగేటట్లుగా ప్రార్థించే దినాలు మనం కలిగి ఉండాలి. మనకన్నిటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట నేను చెప్పి ఈ రాత్రికాలం సమయంలో మనము దేవుని వాక్యమును చూద్దాం. లేఖన భాగాల్లో మనం చూస్తే విలాప వాక్యములు ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు నేర్పించబడుతున్న మాటలు మీరు చూస్తే అధ్యాయం వచ్చి 2వ అధ్యాయము వచ్చిన భాగం మీరు చూస్తే 18వ వచనం, సియోను కుమారి నది ప్రాకారమా, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, కంటిపాపను విశ్రమించనీయకము. నీవు లేచి రేయి మొదలు జామున మొరపెట్టుము, నీళ్ళు కుమ్మరించినట్లు
ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రతి నీ పసిపిల్లల ప్రాణము కొరకై నీ చేతులు ఆయన తట్టెత్తుము. ప్రతి వీధి మొగను ఆకలగొని వారు మూర్ఛలుచున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎంత చెప్తున్న మాటలు ఇవి. సియోను కుమారి, ఎవరి సియోను కుమారి? యేసుప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘమే ఈ సియోను కుమారి. సంఘానికి చెబుతున్న మాట, ప్రాకారముగా ఉన్న కుమారి నదీ ప్రవాహం వల్లే దివారాత్రములు నువ్వేం చెయ్యి చెప్పండి. దివారాత్రులు సంతోషించే దినాలు కాదండి, ఆనందించే దినాలు కాదండి. మనం చూస్తున్న టీవీల్లోనూ వీడియోల్లోనూ మనం చూస్తున్నప్పుడు ఆ యుద్ధ విమానాలు వారు పేలుస్తున్న ఆ యొక్క యుద్ధ సామ్రాజ్ఞిని మన కంటికి అవి చాలా ఆహ్లాదాన్ని కలిగించవచ్చుగా కనబడతాయి. అవి చూస్తున్నప్పుడు చాలా వేగవంతముగా ఉన్నట్టు కనబడతాయి, కానీ దాని వెనకాతల ప్రాణభయం ఎంతో ఉంది. దాన్ని పేల్చేవారు, దాన్ని నడిపేవారు, దానికోసం బరిలో దిగేవారు ప్రాణభయంతో ఉన్నారు. సహోదరులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యుద్ధము దేశానికి మంచిది కాదు. యుద్ధము దేశానికి ఘనతను తేవడం కంటే యుద్ధము వల్ల నష్టములు ఎన్నో కలుగుతాయి. అందుకే సంఘానికి చెప్తున్న మాట, నదీ ప్రవాహం వల్లే దివారాత్రములు నీ కన్నీరు ఏం చెయ్యి అంటే, దేవుడు ఒక్కడే సమాధానం ఇవ్వగలవాడు. దేవుడు ఒక్కడే వారి ఆలోచనలను మార్చగలవాడు. దేవుడు ఒక్కడే ఇరు దేశాల మధ్యలో మరలా శాంతిని కల్పించేటట్లుగా ఆ ప్రేమ మరలా తగ్గింపును, ఐక్యతను మరలా కలుగు చేయవాడు. మనం నినాదాలు చేసే, కేకలు వేసే దినాలు కాదు. దేవుని దగ్గర కన్నీరు కార్చి, ప్రభువా మా దేశముకి కాదు, ఏ దేశము కూడా ఏం చేయకూడదు, నష్టపోకూడదు. ఏ దేశంలో కూడా రక్తము ప్రవాహం వల్లే పారకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం చేయవలసింది ఒకటే, మనం ప్రార్థించాలి. విరామం రానివ్వకుండా ప్రార్థించాలంటాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలంటాడు. పసిపిల్లలు ఎక్కడ చూస్తున్నా వీధులలో నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు అయిన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగులోను ఆకలగొన్న వారు ఏం చేస్తున్నారట? కనబడుతున్నారా? కనబడుతున్న పరిస్థితులను బట్టి చూస్తే తిండి లేక, నీళ్ళు లేక ఎంతోమంది ఒక పక్క ఆ యుద్ధ వాతావరణంలో ఇల్లు కూలిపోయి, వాళ్ళు కట్టుకున్న నివాసాలు నేలమట్టకు కూలిపోయి, కుటుంబాల్లో కొందరిని కోల్పోయి, కొందరు కాళ్ళు చేతులు గాయాలైపోయి, అపాయాలకు గురైపోయి, వైద్యాలు కూడా అందని పరిస్థితుల్లో, వైద్య హాస్పిటల్ కూడా అందలేని పరిస్థితుల మధ్యలో ఉండగా మనం అనుకోవచ్చు, టీవీలో చూస్తున్నాం అనుకుంటాం. కానీ ఒకటి చేయాలి, ప్రభా ప్రార్థన చేయాలి. సమాధానం ఏమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన ఒకటే మరలా తిరిగి వారి మనస్సుల్లో కోపాన్ని, వారి మనస్సుల్లో ఉన్న ద్వేషాన్ని, వారి మనస్సుల్లో ఉన్న ప్రతీకారాలు పగలని నిమ్మలపరిచి మరలా శాంతియుతమైన పరిస్థితులను దేవుడు తీసుకురాగలడు. అది చేయవలసిన పని
రెచ్చగొట్టే పని కంటే ప్రార్థించే పని మనం చేయాలి. ఆమేన్. ప్రార్థించే పని మనం చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు కృప చూపుతాడు, సమాధానం కలుగు చేస్తాడు, నెమ్మదిస్తాడు. మరలా మన దేశము సమృద్ధైన దేశముగా ఉంటుంది. మన దేశము మరలా సస్యశ్యామలంగా ఉంటుంది. మన దేశము మరలా చక్కని ఉపాధి కలిగే దేశముగా ఉంటుంది. మన దేశంలో విద్యావంతులు మరలా తగిన భవిష్యత్తు కలిగే దేశముగా ఉంటుంది. మన దేశమునకు సమృద్ధైన ఆహారము కలిగే దేశముగా మన దేశం ఉంటుంది. అలాగ ఉండేటట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒకటే తప్పక నెమ్మదిని కలిగించగలదు. ప్రార్థన ఒకటే అద్భుతములను చేయగలదు. దేవుని బిడ్డలారా, మనం దేశం కోసం చేసే ప్రార్థన దేవుడు మనకు కూడా దీవెనిస్తాడు. ఆమేన్. మనకు కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకే తిమోతి పత్రికలో చెప్తున్న మాట మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఆ మాటను మరొకసారి మీరు చదివితే, ఆ వచనాన్ని ఒకసారి మీరు మరలా మొదటి తిమోతి పత్రిక మనము సంపూర్ణతయు 2వ అధ్యాయం మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. పిల్లరా, మనం ప్రార్థన చేయడం చెప్పండి. ఇప్పుడు చెడ్డదా? ప్రార్థన చేయడం చెడ్డదా? ప్రభు చెప్తున్న మాట, మనుషులందరి కోసం ఏం చేయాలి? జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. అందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషులందరి కోసం చేయాలి. రాజులు అంటున్నారు, అంటే రాజులు మన పాలించే అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. సైన్యములో, యుద్ధములో, బోర్డర్లో, సరిహద్దుల్లో ఉన్న సైనికుల కోసం మనం ప్రార్థన చేయాలి. మనం ఈరోజు చక్కగా ఇళ్లలో పడుకుంటున్నామంటే, ఆదమర్చి పడుకుంటున్నామంటే, ధైర్యముగా మనం పడుకోగలుగుతున్నామంటే, వాళ్ళు ఎంతగా కాపలా కాస్తూ మన దేశానికి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. రిలర్ ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక క్రైస్తవునిగా చెప్తున్నాను, మనం వారందరి కోసం ప్రార్థన చేయాలి. స్తోత్రం. వారందరి కోసం, అన్ని డిపార్ట్మెంట్ల కోసం మనం ఏం చేయాలి? వైద్యం కోసం ప్రార్థన చేయాలి. రక్షక దళం కోసం ప్రార్థన చేయాలి. నావీ దళం కోసం ప్రార్థన చేయాలి. నౌకాదళం కోసం ప్రార్థన చేయాలి. ఎయిర్ ఫోర్స్ కోసం ప్రార్థన చేయాలి. ప్రతి విధమైన బాధ్యత కలిగిన దేశం పట్ల ఉద్యోగ సంబంధమైన ఎవరికి నిర్ణయించబడిన ఆ విధులలో వారు మన దేశానికి సేవలు అందిస్తున్న ప్రతి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన ఒకటే దేవుడు తన భద్రతను అలా తీసుకొచ్చి దేశం చుట్టూ కాపుదల పెడతాడు. ప్రార్థన ఒకటే అధికారుల చుట్టూ, సైనికుల చుట్టూ దేవుడు కాపుదల పెడతాడు. ప్రార్థన ఒకటే సమాధాన పరిచి, యుద్ధములను మాన్పి, నెమ్మది కలుగు చేసేటట్లుగా దేవుడు చేస్తాడు. నిద్రపోయే దినాలు కాదండి. ఎందుకంటే మనం అనుకోవచ్చు, ఇది ఇలా కొనసాగితే తిండి దొరకదు తెలుసా, పెట్రోల్ ఉండదు తెలుసా, కరెంట్ ఉండదు తెలుసా, సౌకర్యవంతమైన రవాణా ఆగిపోతుంది తెలుసా. అప్పుడు మనం కిలో బియ్యం ఇంట్లో ఉన్నాయి అయిపోతే ఈదులోకి వెళ్ళి కొనాలంటే సరుకులు అమ్మరు, మార్కెట్లు మూసేస్తారు. ఉన్న సరుకు చాలా ఖరీదైపోతుంది. సామాన్యుల బ్రతుకు ఎలా ఉంటుంది? అప్పుడు డబ్బులు ఉన్న వస్తువు దొరకనప్పుడు ఏం తిని బ్రతుకుతాం? ఎలా బ్రతుకుతాం? ఒక్కసారి ఆలోచన చేస్తే ఇలాంటి విపత్తుల్లో
మనకి సహాయం చేసేది దేవుడు ఒక్కడే. ఆమేన్. ఎవరికి మరి పెట్టాలి? మీరు గమనించండి, సిరియా సైన్యం యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు పట్టణంలో ఆహారం ఉంది, బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి శత్రువులు సిరియనులు వాళ్ళు చుట్టూ కూడా దేశమును ఆ యొక్క ప్రాంతం అంతటిని కూడా వారు ముట్టడి వేశారు. ముట్టడి వేసినప్పుడు మీకు తెలుసా, పావురాలు అమ్ముతున్న ఆ పావురాలు మేపే స్థలానికి వెళ్ళి, ఎందుకు ఆ రోజుల్లో పావురాలను ఎక్కువ మేపేవారంటే పావురాలు దేవునికి బలిగా తీసుకుని వెళ్ళేవారు. పావురాలు పాప పరిహారార్థ బలిగా, ఒక చంటిబిడ్డ పుడితే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి బలి అర్పించడానికి గొర్రెలను ఎడ్లను ఇలాంటి సామర్థ్యం లేని వారు ఆ పావురాలను కొని ఆ పావురాలను దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి పాపము పరిహరించుకోవడానికి ఆ పావురపు రక్తాన్ని బలిపీఠపు కొమ్మల మీద వేయడానికి ఆ పావురాన్ని తీసుకుని వెళ్ళేవారు. అందుకని ఆ రోజుల్లో పావురాలు యొక్క పెంపకం ఎక్కువ జరిగేది. అలాంటి పెంపకం మధ్యలో కరువు వచ్చేసింది. చుట్టూ ఎవరు వచ్చారు? సైన్యం చుట్టూ కూడా కాపుదలగా వాళ్ళ ఒక్కరిని కూడా బయటికి వెళ్ళనివ్వలేదు. సిరియనులు వచ్చి బయటికి వెళ్ళనివ్వలేదు. ఊళ్ళో ఆహారం అయిపోయింది, బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి శత్రువులు మాటుగాస్తున్నారు, చంపేస్తారు. తెలుసా, పావురపు రెట్టను కొనుక్కున్నారట. దేన్ని కొనుక్కున్నారు? పావురము తిని గింజలు తిని ఆ విడిచిపెట్టిన ఆ పావురపు రెట్టను కొనుక్కునేవారట. ఆ రెట్ట గింజలు కొనుక్కునేవారట. ఎందుకు ఆ రెట్టను కొనుక్కుంటే ఆ రెట్టను నానబెడితే అందులో కొన్ని గింజలు ఉండేయట. పావురపు రెట్టల్లో కొన్ని గింజలు ఉంటే ఆ గింజలను వాళ్ళు పోగేసుకుని ఆ గింజలను నానబెట్టి ఆ గింజలను సేకరించి ఆ గింజలను ఆహారంగా తినడానికి కొనుక్కునేవారట. అంత భయంకరమైన కరువు. తిండి లేక పశువులు అయిపోయాయి, మేకలు అయిపోయాయి, గొర్రెలు అయిపోయాయి, కోళ్ళు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఆఖరికి ఆ గాడిద తలను కూడా వాళ్ళు విడిచిపెట్టకుండా 70 రూపాయలకు, ఆ రోజుల్లో 70 రూపాయలు కొనుక్కొని తిన్నారట. దేన్ని? గాడిద యొక్క తలను 70 రూపాయలకు కొనుక్కున్నారు. అంత భయంకరమైన కరువు వచ్చేసింది. ఆహారం అయిపోయింది, ఏమీ లేదు. శత్రువులు బయట ఉన్నారు, వస్తే చంపేస్తామని. ఆ టైంలో ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఇంకా చెప్పనా ఆ టైంలోనే పిల్లలను వండుకుని తినేశారట. తెలుసా? ఎవరిని? తమ చంటి బిడ్డలను వారికి ఆహారముగా తినేశారట. కారణం ఏంటి? యుద్ధం. కారణం ఏంటి? కరువు. కారణం ఏంటి? ఆహారం దొరకలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆహారం దొరకలేదు, ఒకరికొకరు లాక్కోవటం లేదా? ఈ కొద్ది రోజులకే పరిస్థితులు ఎలాగైపోతున్నాయి? లాక్కోవటం లేదా? కరువు వచ్చేసింది. అంత కరువు. పిల్లల్ని వాళ్ళు ఆకలికి తట్టుకోలేక చంటి బిడ్డలను వండుకుని తినేశారని ఉంది. ఆ చంటి బిడ్డను వండుకొని ఒక తల్లి ఆహారంగా మార్చేసుకుంటే మరొక దినానికి మరొక తల్లి అడిగింది, నా బిడ్డను చంపుకుని తినేసాం, నీ బిడ్డను చంపుకుని తిందాము కదా అంటే ఆ బిడ్డను ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ఈ వార్త రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. రాజుగారు వస్త్రం ధరించుకున్నాడే కానీ లోపల గోని కట్టుకున్నాడు. దేవుని అడుగుతున్నాడు, దేవా ఇది మా యొక్క ఈ కరువేంటి, యుద్ధం ఏంటి, మాకు ఈ యొక్క కఠినమైన విపత్తు ఏంటినైనని దేవుని అడుగుతున్నాడు. గోడ మీద తిరుగుతున్నాడు. కాపలా ఎక్కడన్నా తగ్గిందా, వాళ్ళు ఏమన్నా తొలిగారా, ఎక్కడన్నా బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఎదురు చూస్తున్న పరిస్థితుల మధ్యలో సహోదరులారా, తిండి లేక పిల్లలు అల్లమటించిపోతున్నారు, పశువులు చచ్చిపోతున్నాయి, చంటి బిడ్డలు అల్లాడిపోతున్నారు, వేదనకరమైన పరిస్థితులు అయిపోయాయి, రోగులు చచ్చిపోతున్నారు, లేని రోగాలు వచ్చేస్తున్నాయి, ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది కదా తల్లి, అయ్యా ఆకలి అయిపోతుందని, తిండి లేక నా కన్న బిడ్డనే నేను వండుకుని మాంసం కోసుకుని చంపుకుని తినేసామయ్యా. ఈరోజు ఆమె నా బిడ్డను పంచుకుని తిన్న ఆమె మరొక ఆ బిడ్డను ఇవ్వడానికి నిరాకరించిందా అన్నప్పుడు రాజు వస్త్రాన్ని చెంపుకొని దేవుడు సహాయం చేయని ఎడల, దేవుడు సహాయం చేయని ఎడల నేను ఆకాశం నుండి కానీ
తూర్పు నుండి కానీ, పరమ నుండి కానీ, ఉత్తర దిక్కు నుండి కానీ, దక్షిణ దిక్కు నుండి కానీ నేను ఎక్కడి నుంచి మీకు సహాయం తేగలను? దేవుడు సహాయం చేయని ఎడల నేను ఎక్కడ మీకు ఆహారం ఇవ్వగలను? నేను రాజునే, ఈ దేశానికి అధిపతినే, మీ క్షేమం చూడవలసిన వాడినే. కానీ దేశమంతా యుద్ధ వాతావరణంలో ఉంది, అడుగు బయట ఎట్టడానికి లేని పరిస్థితుల మధ్యలో ఉన్నది. నేను ఎక్కడ తెచ్చి మీకు ఆహారం ఇవ్వగలను? సహోదరులారా, ఆలోచన చెయ్యండి. దేవుడు అక్కడే, ప్రజలు మొరపెడుతున్నారు, దేవా కరుణించుకోవా, దేవా సహాయం చేయవా, ఈ యుద్ధ వాతావరణం నువ్వే మాన్పవా, ఈ యుద్ధ వాతావరణం నువ్వే తొలగించవని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అక్కడే ప్రియులారా శత్రువుల గుండెల్లో కలవరం పుట్టించి ఆ ప్రాంతమును వాళ్ళే విడిచి పారిపోయేటట్లుగా దేవుడు శబ్దాలను పలికించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు శబ్దాలను పలికించాడు. దేవుడు గొప్ప ధ్వనిని పుట్టించాడు. ఏ శత్రువులైతే ఆ యొక్క ప్రాంతమును ముట్టడి వేశారో, సుమ్రోనుని ఎవరైతే ముట్టడి వేశారో, ఏ సిరియనులైతే ముట్టడి వేశారో, సుమ్రోనిని ఎవరైతే నాశనం చేయాలని ముట్టడి వేశారో, దేవుడు ఒక భీకరమైన శబ్దాలు ఆయన కలుగు చేసి వాళ్ళ చెవులలో ఆ శబ్దాలు పడేటట్లుగా చేసి, ఎక్కడ వాళ్ళు మాటుగాసిన వాళ్ళు, ఎక్కడ వాళ్ళని చంపుదామని, ఆ దేశాన్ని సమూలముగా నాశనం చేద్దామని వచ్చిన సైన్యము ఎక్కడికక్కడే ఉన్నపాటినే వాళ్ళు తెచ్చుకున్న సామాగ్రిని, వారి గుర్రాలు, వారి ఆయుధాలు, వారికున్న పరికరాలు, వస్త్రాలు అన్నీ వదిలి పారిపోయినట్లుగా దేవుడు వారికి శబ్దాలు వినిపించాడు. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు మాట చెప్తున్నంటే, ప్రార్థన సమాధానాన్ని ఇస్తుంది, ప్రార్థన శత్రువులకు దడ పుట్టింతుంది, ప్రార్థన ప్రకారాలను మరలా తిరిగి నిలబెడుతుంది, ప్రార్థన కరువును తొలగింతుంది, ప్రార్థన సమృద్ధినిస్తుంది, ప్రార్థన మరలా నీ దేశంలోనికి చక్కని ఉన్నతమైన సౌందర్యాన్ని, ఉన్నతమైన దేశముగా దేవుడు మరలా దేశాన్ని మలుస్తూ ఉంటాడు. ఆమెను చెప్పండి. ఇది బాగవ్వాలంటే, ఇది జరగాలంటే దేవుని పిల్లలుగా, క్రైస్తవుడిగా, క్రీస్తుని కలిగిన వారిగా, దేశమును ప్రేమించేవారైతే మనం దేశం కోసం ఏం చేద్దాం చెప్పండి? మనం దేశమును ప్రేమింతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అధికారుల కోసం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం ప్రార్థన చేయాలి, ప్రతి డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేయాలి. మన దేశం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన దేశం బాగుంటుంది. వ్యవస్థ బాగుంటే, అన్ని రంగాల్లో అన్ని రకాలుగా బాగుంటే అన్ని సౌకర్యాలు మనకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండొద్దు. మీ ఇళ్ళ దగ్గర మీ యొక్క ప్రత్యేక ప్రార్థనలో తప్పక ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒకటే అద్భుతాలు జరిగిస్తుంది, ప్రార్థన ఒకటే బంధకాలను తెంపుతుంది, ప్రార్థన ఒకటే రహస్యాలను వెల్లడి చేస్తుంది, ప్రార్థన ఒకటే శక్తిహీనులను బలవంతులుగా చేస్తుంది, ప్రార్థన ఒకటే జ్ఞానం లేని వారికి వివేచన కలిగించేటట్లుగా చేస్తుంది, ప్రార్థన ఒకటే అల్పులను గనులుగా నిలబెడుతుంది, ప్రార్థన ఒకటే దేవుని యొద్ద నుండి మనకు జవాబును పంపుతూ ఉంటుంది. కనుక ప్రార్థిందాం దేవుని సన్నిధిలో ఈ రాత్రి కొంత సమయము ఇంతవరకు ప్రభు నడిపించిన దానిని బట్టి ప్రార్థింతూ మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా.